ప్రాణం పోయిన తులారాశివారు జూన్ 1 లోపుగా ఈ ఒక్క వస్తువును ఎవరికీ ఇవ్వకండి. నాశనం తప్పదు. తప్పక చూడవలసిన వీడియో. అసలు ప్రాణం పోయినా సరే తులారాశివారు జూన్ 1 లోపుగా ఏ ఒక్క వస్తువుని ఎవరికీ ఇవ్వకూడదు. ఇస్తే ఏం జరుగుతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, స్వాతి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు. తులారాశి వారి అందరికీ ఒక అత్యంత ముఖ్యమైన హెచ్చరిక అని అయితే చెప్పుకోవచ్చు. అయితే జూన్ 1వ తేదీ ఉదయం సూర్యోదయం నుంచి రాత్రి వరకు కూడా మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన గ్రహస్థితి అయితే ఏర్పడబోతుందని అయితే చెప్పుకోవచ్చు. ఈరోజు మీరు చేసే ఒక చిన్న తప్పు భవిష్యత్తులో పెద్ద నష్టానికి కారణమవుతుంది. అందుకనే ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. ఎందుకు అంటే ఈరోజు ఒక వస్తువును ఎవరికైనా ఇవ్వడం వల్ల మీ అదృష్టం, సంపద, మనశ్శాంతి దూరమయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. తులారాశి వారికి ప్రస్తుతం శని, రాహుకేతుల ప్రభావం చాలా బలంగా అయితే ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. ఇలాంటి సమయంలోనే ఇంటిలో ఉన్న కొన్ని వస్తువులు మీ అదృష్టానికి ప్రతికూలంగా అయితే పనిచేస్తాయని కూడా చెప్పుకోవచ్చు. ఇవి ఇతరుల చేతికి వెళ్తే మీ శుభ ఫలితాలు కూడా వారికి దగ్గర అయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జూన్ 1వ తేదీన మీరు ఉపయోగించే వ్యక్తిగత వస్తువులను మాత్రం ఎవరికి ఇవ్వకండి. అంటే పరసు, ఉంగరం, దువ్వెన, గడియారం, తువాలు లేదా దేవుడి దగ్గర పెట్టుకున్న పూజ వస్తువులు ఏవైనా సరే ఇవ్వకండి. ప్రత్యేకంగా ఒక స్త్రీ లేదా చాలా కాలం తర్వాత మీ జీవితంలోకి వచ్చిన వ్యక్తి ఎవరైనా అడిగితే వెంటనే ఇవ్వకండి. 2 సార్లు అయితే ఆలోచించండి. ఎందుకు అంటే ఆ వ్యక్తి ద్వారా నెగిటివ్ ఎనర్జీ మీ జీవితంలోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. ఇటీవల మీకు నిద్ర సరిగ్గా లేకపోవటం, అనుకోని ఖర్చులు రావటం, చిన్న విషయాలకే గొడవలు జరగటం, మనస్సులో భయాలు పెరగటం జరుగుతున్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. జూన్ 1వ తేదీ ఉదయం లేచిన వెంటనే ఇంటి ముందు నీరు చల్లి ముగ్గు వేయండి. తర్వాత ఒక దీపం వెలిగించి శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. అయితే ఇలా చేస్తే మీపై ఉన్న దుష్ట శక్తులు అన్నీ కూడా తగ్గిపోతాయి. అలాగే ముఖ్యంగా ఒక వ్యక్తికి ఎవరైనా డబ్బు అప్పుగా అడిగితే ఇవ్వకండి. మీ చేతిలో ఉన్న అదృష్టాన్ని మార్చేస్తారు. ఇతరుల చేతిలోకి అయితే వెళ్ళిపోతాయని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే జూన్ 1 సాయంత్రం సమయంలో ఒక ఫోన్ కాల్ లేదా వార్త మీ జీవితంలో పెద్ద మార్పుకి కారణం కావచ్చు. ఆ సమయంలో కోపంతో తీసుకునే నిర్ణయాలు ప్రమాదకరంగా మారవచ్చు. కాబట్టి చాలా శాంతిగా అయితే ఉండండి. తులారాశి వారిలో కొందరికి ఈ రోజు తర్వాత మీ జీవితంలో కొత్త ఆదాయం మార్గాలు కూడా కనిపిస్తాయని అయితే చెప్పుకోవచ్చు. పాత బాకీలు ముగిసి కొత్త అవకాశాలు వస్తాయి. కానీ మీరు జాగ్రత్తగా ఉంటే ఆ అదృష్టం నిలబడుతుంది, లేకపోతే ఆ అదృష్టం మీ నుండి వెళ్ళిపోతుంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే జూన్ 1వ తేదీ తులారాశి వారు సాధారణమైన రోజు అయితే కాదు. ఈరోజు మీ జీవితంలో ఒక గుప్తమైన పరీక్షగా అయితే మారబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. చాలామంది తులారాశి వారిలో ఈరోజు చిన్న విషయాలను నిర్లక్ష్యం చేస్తే తర్వాత పెద్ద సమస్యలుగా ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఎవరో ఒకరు మీ దగ్గరకు వచ్చి సహాయం అడగవచ్చు. అది డబ్బు కావచ్చు, లేదా మీ వ్యక్తిగత వస్తువులు కావచ్చు, లేదా మీ ఇంటిలో ఉన్న అదృష్టానికి సంబంధించిన వస్తువులు కూడా కావచ్చు. గమనించండి, ప్రతి ఒక్కరికి సహాయం చేయటం మంచిదే. కానీ కొన్ని రోజులు గ్రహస్థితులు అనుకూలంగా లేకపోతే మన చేతుల్లో ఉన్న శుభశక్తులు ఇతరుల వైపు వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. తులారాశి వారిలో చాలామందికి ఇటీవల ఒక విషయం గమనించి ఉంటారు. ఎవరైనా ఏదైనా ఇచ్చిన తర్వాత ఇంటిలో కలహాలు పెరగటం, డబ్బు నిలవకపోవటం, ఆరోగ్యం బలహీనపడటం, మనస్సులో టెన్షన్స్ పెరిగిపోవడం జరుగుతుంది. ఇది సాధారణంగా కాదు అని అయితే జ్యోతిష శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా జూన్ 1వ తేదీ మీరు ధరించే ఉంగరం, వెండి వస్తువులు, పరసు
మొబైల్ ఫోన్, దేవుడి ఫోటోలు లేదా పూజలో ఉపయోగించే వస్తువులు ఇతరులకు ఇవ్వడం వల్ల మీ అదృష్టం తగ్గిపోతుంది. ఇవి మీ వ్యక్తిగత శక్తిని కలిగి ఉంటాయి. ఇంకా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఈరోజు మీ ఇంటి గుమ్మం దగ్గర ఒక అనుకోని వ్యక్తి రావచ్చు. ఆ వ్యక్తి మాటలు చాలా మృదువుగా ఉంటాయి, కానీ వారి మనస్సులో ఏదో మీకు అర్థం చేసుకోలేరు. అది వెంటనే నమ్మకండి. అయితే ప్రత్యేకంగా తులారాశి మహిళలు ఈరోజు ఎవరికైనా తమ ఆభరణాలు లేదా వ్యక్తిగత వస్తువులు ఇవ్వటం పూర్తిగా అయితే నియంత్రించాలి. అలా చేస్తే తర్వాత తిరిగి రాని పరిస్థితులు కూడా అయితే రావచ్చు అని అయితే గుర్తుంచుకోండి. ఇంకా ఉద్యోగం చేసే తులారాశివారు ఆఫీస్లో ఒక కొత్త మలుపు కనిపిస్తుంది. అయితే మీ పని చూసి కొందరు అసూయపడే అవకాశం ఉంటుంది. మీ విజయాన్ని అడ్డుకునేందుకు అయితే ప్రయత్నాలు కూడా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపారాలు చేసేవారికి ఒక పాత కస్టమర్ లేదా స్నేహితుడి ద్వారా కొత్త అవకాశాలు వస్తాయి, కానీ ఒప్పందాల విషయంలో మాత్రం తొందరపడకండి. జూన్ 1 రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాస్ నీరు తీసుకుని మీ తల దగ్గర పెట్టుకుని ఉదయాన్నే ఆ నీటిని ఇంటి ముందు బయట పోసేయండి. ఇలా చేస్తే నెగిటివ్ ఎనర్జీ తొలగుతుందని పెద్దలు చెబుతున్నారు. మరొక ముఖ్యమైన సూచన ఏమిటి అంటే ఆ రోజు ఎవరైనా వాదన జరిగితే వెంటనే క్షమాపణ చెప్పండి. ఎందుకు అంటే ఆ కోపం వల్ల పెద్ద సమస్యలు కూడా రావచ్చు. తులారాశివారు ఈ సమయంలో దేవునిపై భక్తి చాలా అవసరం. ప్రతిరోజు ఉదయాన్నే ఓం శుక్రాయ నమః అని 11 సార్లు జపించండి లేదా 21 సార్లు జపించడం వల్ల మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియోని చివరి వరకు చూస్తున్న వారే నిజంగా అదృష్టవంతులు అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ముందుగా జాగ్రత్త పడే వారి జీవితంలో పెద్ద నష్టాలు అయితే తప్పించుకోగలుగుతారు కాబట్టి. అయితే తులారాశి వారు జూన్ 1వ తేదీ మీ జీవితంలో ఒక గమనించవలసిన మలుపు అయితే తిరగబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు మీరు చేసే ప్రతి పని చాలా ఆలోచించి చేయాలి. ఎందుకు అంటే గ్రహాల సంచారం మీ మనస్సును కూడా ప్రభావితం చేయబోతున్నాయి. ఇప్పటికే చాలామంది తులారాశి వారు ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొనే ఉంటారు. ఎంత కష్టపడినా డబ్బు నిలవకపోవడం, చేసిన పనికి గుర్తింపు రాకపోవటం, సన్నిహితులు దూరం అవ్వటం, ఇంటి వాతావరణం ప్రశాంతంగా లేకపోవటం ఇవి సాధారణంగా కావు అని అయితే జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జూన్ 1వ తేదీన మీ జీవితంలో మీ ఇంటిలో ఉన్న ఒక వస్తువు మీద ప్రత్యేకమైన దృష్టి పడుతుంది. అది మీకు చాలా సాధారణంగా కనిపించవచ్చు, కానీ ఆ వస్తువులోనే మీ అదృష్ట శక్తి దాగి ఉందని అయితే అవకాశాలు అయితే ఉన్నాయని అయితే చెబుతున్నారు. అందుకనే ఆ రోజు మీరు ప్రతిరోజు ఉపయోగించే పరసు, ఉంగరం, గడియారం, తువాలు, మొబైల్ లేదా దేవుడి దగ్గర పెట్టే ఆభరణాలు ఎవరికి ఇవ్వకండి. కొంతమంది ఒకరోజు ఇచ్చిన ఏదైనా ఇమ్మని అడిగితే అది మీరు సాధారణంగా అడిగారు కదా అని ఇస్తే మీ అదృష్టాన్ని మొత్తం అయితే వాళ్ళ వైపు వెళ్ళిపోతుందని అయితే చెప్పుకోవచ్చు. కానీ కొన్ని రోజుల్లో శక్తివంతమైన రోజులు కూడా అవుతాయని అయితే గుర్తుంచుకోండి. ఆ రోజు ఇచ్చే వస్తువులు మాత్రం మీ అదృష్టాన్ని కూడా దూరం చేసే ప్రమాదం ఉంటుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే జూన్ 1 రోజున మీ జీవితంలోకి ఒక పాత వ్యక్తి మరలా రావచ్చు. ఎప్పుడో మీతో దూరమైన వ్యక్తి మరలా మీతో మాట్లాడేందుకు అయితే ప్రయత్నించవచ్చు. వారి మాటలు వినడానికి బాగానే ఉంటాయి, కానీ వెంటనే అయితే నమ్మకండి. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ప్రాణం పోయినా సరే తులారాశి వారు ఏ ఒక్క వస్తువుని జూన్ 1 లోపుగా ఎందుకు ఇవ్వకూడదు, ఇస్తే నాశనం ఎందుకు తప్పదు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.